హలో పీపుల్, వెల్కమ్ టు తెలుగు ఓన్లీ వరల్డ్. మరి ఈ వీడియోలో మనం ఎప్పుడు రెగ్యులర్గా చికెన్ చేసుకోవడం కాకుండా కొంచెం వెరైటీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు నేర్పిస్తాను. కానీ అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. కావాల్సిన పదార్థాలు ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు, కొత్తిమీర, పుదీనా, అలాగే మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండి కొబ్బరి పేస్ట్. వీడియోలో చూపిస్తున్న విధానంగా మసాలాలన్నీ వేసి చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక 15 minutes to హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో గ్రీన్ చిల్లీ, అలాగే పుదీనా, మరి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మరి అవన్నీ వేసినాక ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత తగినంత పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మరి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆనియన్ అనేది ఫ్రై చేసుకుందాం. చూసారు కదా మన ఆనియన్ అనేది ఎంత బాగా ఫ్రై అయ్యాయో. సో వీడియోలో చూపిస్తున్న విధానంగా ఇలా మంచిగా ఆనియన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, లేకపోతే కింద అడుగు అనేది అంటుకుంటుంది. ఇప్పుడు టమాటో అనేది యాడ్ చేసుకుందాం. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినంత కారం, తగినంత ఉప్పు, మరియు చికెన్ మసాలా వేసుకుందాం. మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత చూడొచ్చు మన మసాలా అనేది బాగా ఉడికింది. సో ఇప్పుడు ముందుగా మనం ఫ్రిడ్జ్లో కలిపి పెట్టుకున్న చికెన్ తీసి దీంట్లో వేసుకుందాం. మరి చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ కలిపి పెట్టుకున్న గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని దీంట్లో యాడ్ చేసుకుందాం. మరి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి బాగా కలుపుకొని
ఎండు కొబ్బరి వాసన పోయేంత వరకు బాగా చికెన్ అనేది ఉడకపెట్టుకోవాలి. ఎండు కొబ్బరి పచ్చి వాసన పోయిన తర్వాత మరి దీంట్లో మిగిలి ఉన్న చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. మరి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. మరి 5 నిమిషాల తర్వాత మీరు చూడొచ్చు మన చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఎండు కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల మన గ్రేవీ అనేది ఎంత థిక్గా వచ్చిందో. మరి ఇంకెందుకు, మీరు కూడా రెగ్యులర్గా చికెన్ చేసుకోవడం కాకుండా ఇలాగా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.